ముఖ్యమైనది బ్యాటింగ్ ఆర్డర్తో ఫుట్బాల్ ఆడటం. అరే సామి, మనం ఆడాల్సింది క్రికెట్ అనే స్పృహ లేకుండా ఒక్క వాషింగ్టన్ సుందర్ విషయంలో తీసుకోండి. ఇదిగో చూస్తున్నారు కదా ఎన్ని ప్లేసులు మార్చారు అతన్ని. ఇంతలా బ్యాటింగ్ ఆర్డర్లో షఫల్ అయిపోయిన ప్లేయర్ ఈ మధ్యకాలంలో ఇంకెవరో కనపడరు. ఎప్పుడో 13-14 ఏళ్ల కిందట స్టీవెన్ స్మిత్ని ఆస్ట్రేలియా ఇలా ట్రై చేసింది. స్పిన్నర్గా స్టీవెన్ స్మిత్, టైలెండర్గా బ్యాటింగ్ చేశాడు మొదట్లో. అతనికి బ్యాటింగ్ ఎబిలిటీ ఉందని కొద్ది కొద్దిగా తీసుకొచ్చి నెంబర్ 4 స్పాట్లో సెట్ చేశారు. ఎందుకంటే అతను బ్యాటింగ్లో అంత కెపాసిటీ ఉంది, అతను లెజెండ్. ట్రై చేసి క్లిక్ అయ్యాడు. కానీ వాషింగ్టన్ సుందర్ కొంత బ్యాటింగ్ చేయగలడు, కొంత బౌలింగ్ చేయగలడు, అంతే తప్ప అతను స్పెషలిస్ట్ బ్యాటర్ కాదు. అతను బ్యాటింగ్తో జట్టును భుజాన వేసుకుని నిలబెట్టే బాహుబలి కూడా కాదు కదా. దేశవాళీ క్రికెట్లో అతను 1 డౌన్లో వచ్చి 56 యావరేజ్ మెయింటైన్ చేశాడు లాంటి సిల్లీ లాజిక్ చెప్తే గనక ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి దేశవాళీ క్రికెట్కి మధ్య గ్యాప్ ఉంటుంది అనే అండర్స్టాండింగ్ లేని, మెచ్యూరిటీ రాని మేనేజ్మెంట్ ఉందా మనకి అని అనిపిస్తుంది కదా. సహజమే కదా.